హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి. నేను ఈరోజు కరివేపాకు పొడి చేస్తున్నాను. చూడండి, మీకు కూడా నచ్చితే చేసుకుందరు. కానీ కరివేపాకు పొడి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటారు కదండి, ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు. నేను ఈ పద్ధతిలో చేస్తాను. చూడండి, మీకు నచ్చితే చేసుకుందరు. ఈ కరివేపాకు అంతా మా చెట్టుదేనండి. ఇగోండి, చక్కగా చిన్న కుండీలో ఒక మొక్క వేసుకున్నాను. ఇది మంచి కరివేపాకు అండి. చిన్న చిన్న లీవ్సే వస్తాయి, ఇవి పెద్దగా రావు. ఇది ముదురుగానే ఉంది. ఇగోండి, ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది కదా, కొద్ది కరివేపాకు పొడి చేద్దాము, ఈ వర్షాకాలంలో బాగుంటుందని చేస్తున్నాను. తర్వాత చూపు. ఇగోండి, నువ్వులు ముందు వేయించుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇగోండి, కొద్దిగా పుట్నాల పప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొంచెం పెసరపప్పు టేస్ట్ కోసం కొద్దిగా వేసానండి. దీన్ని మినపప్పును, శనగపప్పు, పుట్నాల పప్పు, ఇగోండి కొద్దిగా మిరపకాయలు వేసుకున్నాను. నువ్వులు ముందే వేయించి తీసుకున్నాను కదా, ఇగోండి నువ్వులు. ఇప్పుడు కరివేపాకు వేయించి మొత్తంగా మీకు చూపిస్తాను పొడి. ఇదిగోండి, కరివేపాకు బాగా 3-4 సార్లు కడిగేసాను. కడిగేసి కొద్దిగా వేయిస్తున్నానండి. కడిగేసి బట్ట మీద ఆరబెట్టేసాను తడి లేకుండాను. ఇప్పుడు ఈ కరివేపాకు వేయించుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ వేయలేదండి. ఆయిల్ వేస్తే కొంచెం మిక్సీ అవ్వదు కదా, ముద్దగా అయిపోద్ది. అందుకని ఆయిల్ కొద్దిగానే వేసాను. ఎలాగో మనం వేడి అన్నంలో కలుపుకుంటాం కదా నెయ్యి వేసుకొని, అందుకని ఆయిల్ ఎక్కువ వేయలేదండి. వెల్లుల్లి కూడా వేయలేదు. నాకు వెల్లుల్లి మరి దీంట్లో పొడిలో వేసుకోవడం పెద్దగా లేదు, అలవాట్లేదు. ఇవన్నీ కరివేపాకు వేగిపోయాక మొత్తం పొడి చేసేస్తానండి. అన్నీ ఇలాగే టేబుల్ స్పూన్ వేసి వేసానండి. పుట్నాల పప్పు, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా పెసరపప్పు, మిరపకాయలు, జీలకర్ర, ధనియాలండి. జీలకర్ర ధనియాలు కంపల్సరీ వేసుకోవాలి. జీలకర్ర ధనియాలు, పప్పు వేసాను. ఇవి మిక్సీ చేసుకోవడమే. వేడి అన్నంలోకి ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుంది. వేడి అన్నంలో వేసుకొని తింటే, వేడి అన్నంలో ఎంత నెయ్యను కరివేపాకు పొడి వేసుకుంటే చాలా మంచిదండి. ఆరోగ్యానికి కూడా మంచిది, టేస్ట్గా ఉంటుంది. వర్షాకాలంలో చల్లగా ఉన్న రోజు కొంచెం అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుందని మీకు కూడా చూపిస్తున్నాను. మీరు కూడా చేసుకుంటే ఒకవేళ నచ్చిన వాళ్ళు చేసుకుంటారు కదా. ఇవ్వండి.